హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? చిన్న వరలక్ష్మి వ్రతం బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. అందరికీ పేరు పేరున వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తారో చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే మా ఇంటిని కొత్త ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకైతే బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనము అనబాడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుర్జుములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతల, భక్తి గౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజింపుము, నీవు కోరిన వరలను కానుకలు ఇచ్చేది. అంతా అర్థమయ్యను. అమ్మా దీపశ్రీ, చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించుట. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యుదురు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనము నాకు కలిగింది అని పలిమరి వరలక్ష్మి దేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవరే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపం బియ్యం పోసి పంచ పల్లవులు, రావి, జవి, మర్రి, మామిడి, ఉత్తరిని మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతి అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామర, మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారి షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజనాలను నివేదించారు. 9 పోగుల తోరము చేతి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారములు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లు మని మ్రోగయ్యి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగ్ధగయమన మయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వభరణ భూషితులు అయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితం వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ, మనసార దేవి నీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ, మనసార దేవి నీవమ్మ, మమ్మేలు. ఇంకా ఇలా అయితే వరలక్ష్మి వ్రతం మేమైతే జరిపేసుకుంటున్నామండి. సింపుల్గా నార్మల్గా ఒక బ్యాక్ డ్రాప్ అయితే వేసేసాను. నేను డెకరేషన్ అవి చేయలేదండి. ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను. నాకు తెలిసినంతలో, నాకు వచ్చినంతలో అయితే నేను అమ్మవారిని చేసుకుని అలా చూసి ఆనందపడుతున్నాను అనమాట. ఇంకా సింపుల్గా తల్లి ఫోటో పెట్టుకొని ఇంకా అలా అయితే పూజ అయితే చేసుకున్నానండి. కలుషం అయి పెట్టుకొని మార్నింగ్ 10:30 or 11 లోపల నా పూజ అయితే అయిపోయింది. పూజ కొత్త ఇంట్లో చాలా అంటే చాలా బాగా, అంటే ఎవ్రీ ఇయర్ తల్లికి పూజ చేస్తుంటే కొత్తగానే ఉంటుంది కదండి. ఈ ఇయర్ కూడా ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇంకా నేను నైవేద్యాలు చేయడము, ఇంకా పేరెంట్ వాళ్ళని పిలిచింది, అవి ఏమి వీడియో అయితే షూట్ చేయలేకపోయినా. ఇది కూడా ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మా బాబు అయితే అలా వీడియో షేర్ చేశాడండి. ఇంకా దానివల్ల మా బాబు తీయడం వల్ల నేను లాంగ్ వీడియో అయితే పెట్టుకోగలను. లేకపోతే ఇంత క్లియర్గా మొత్తం పూజ వీడియో అంటే కూడా కష్టమే కదా. మోస్ట్లీ పూజ చేసినప్పుడు అయితే మనం వీడియోస్ ఇవి అనుకున్నా మన కాన్సన్ట్రేషన్ డెఫినెట్లీ ఎలానే డైవర్ట్ అయిపోద్ది. సో నేను పూజ అయ్యాక వీడియో అంతా తీసి పెడతాను, లేకపోతే మిడిల్లో వంట అప్పుడు ఏమైనా క్లిప్స్ తీయడానికి ట్రై చేస్తాను. కానీ పూజ మధ్యలో అయితే మోస్ట్లీ వద్దనేస్తానండి. ఇటు అటు పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేమనేసి ఇంకా మా పిల్లలు అయితే ఉన్నారు కాబట్టి మా బాబు అయితే వీడియో తీసి అయితే హెల్ప్ చేశాడండి నాకు. ఇంకా నేనైతే పూజ అయితే ఇలా జరుపుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి.
ఇంకా పూజ టైంలో మా వారు కూడా ఉంటే చాలా బాగుండేది. బట్ తనకైతే లీవ్ లేదండి, ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలకి హాలిడే ఉండడంతో పిల్లలు వెళ్తూ వస్తూ చెప్పాలంటే మా బాబు పర్లేదు, కానీ మా పాప అయితే తెగ డిస్టర్బ్ చేసేసిందండి. కొన్ని ఒరిజినల్ వాయిస్లో పెట్టాను, చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇంకా నేను పెట్టేసాను. తను మా బాబు సైలెంట్గా ఉన్న, పాప ఇంకా వాడిని విసిగించడము కొట్టడం ఏదో ఒకటి చేస్తూనే ఉండింది. బట్ ఇంకా అలా నేను ఒరిజినల్గా పెడితేనే బాగుంటుందని దీనికైతే దానికైతే ఏం పెద్దగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి. ఇంకా నా పూజ అయితే ఇలా జరిగింది. మీరు కూడా మీ పిల్లలతో మీ హస్బెండ్తో పూజ బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. జరుపుకోవాలని ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా అదే కోరుకుంటానండి ఎప్పుడు. ముఖ్యంగా ఇంకా ఇంటి యజమాని మన భర్త చల్లగా ఉంటే చాలు కదండి, ఇంకా మనకు అన్నీ ఉన్నట్టే. ఇంకా ఇక్కడ మా పాపకైతే ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చేస్తుందండి. మా ఇంటి ఫస్ట్ వరమహాలక్ష్మి తల్లి నా కూతురే కదా, కావాలండి అండి. యాక్చువల్లీ ఎప్పుడు రెడీ అవుతుంది, లంగా జాకెట్ వేసుకుని చక్కగా రెడీ అవ్వంటే లేదు మా, నాకు కంఫర్ట్గా లేదని ఆ రోజు ఇంకా పూజ అప్పుడే విసిగిస్తారంటే ఎందుకు చాలా విసిగించేసింది. అప్పటికి చాలా ఇంకా పూజ చేస్తున్నాను, పీస్ఫుల్గా ఉన్నాను, ఇది తీయడం రెడీ అవ్వమన్నా అవ్వలేదు, నాకు చేద్దామన్న టైం లేదు. ఇంకా నా చిట్టలకి సర్లే అనేసి ఇంకా బొట్టు పెట్టేసి ఫస్ట్ వాయినం పాపకే ఇచ్చేసానండి నేను. ఇంకా మార్నింగే లెగిసి 5 o'clock 4:30 to 5 అనుకున్నాను, బట్ 5 అయిపోయిందండి. లెగిసి నిత్య పూజ అయితే చేసేసుకున్నాను. నిత్య పూజ 5:30 లోపలే చేసేసుకున్నానండి. థర్స్డే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా 5:30 లోపల నేనైతే నిత్య పూజ చేసేసి ఇక ప్రసాదాలు అయితే అన్నీ నైవేద్యం చేశాక పైన కింద పెట్టానండి. అప్పుడు ఇంకా తీసాను కాబట్టి ఫొటోస్ అవి మళ్ళీ 5:30కి ప్రసాదాలు పెట్టేశారు అంటండి. నేను పూజ అంతా అయ్యాక తీసిన ఫొటోస్ అన్ని నార్మల్గా నిత్యం పూజ అయితే చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.